హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్‌ని. చిన్న పిల్లలు అంటే లెస్ థాన్ 1 ఇయర్, లెస్ థాన్ 6 మంత్స్ పిల్లలకి హెడ్ అనేది చాలా వేడిగా ఉంటది యాస్ కంపేర్డ్ టు ది రిమైనింగ్ బాడీ. శరీరం మొత్తం చల్లగానే ఉంటది. కేవలం తల మాత్రమే ఎక్కువ వెచ్చగా అనిపిస్తూ ఉంటదండి. దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, చిన్న పిల్లల శరీరం మొత్తంలో పెద్ద అవయవం ఏది అనంటే హెడ్డేనండి. ఆ తలకి పెద్ద అవయవం గాబట్టి రక్తం సప్లై గూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు శరీరం మొత్తం గూడా మనం బట్టలతో కప్పేస్తూ ఉంటాం. ఓన్లీ హెడ్ మాత్రమే చాలా ఎక్కువ ఓపెన్‌గా ఉంటది. దాంతో పాటు దాని సర్ఫేస్ ఏరియా గూడా ఎక్కువగా ఉంటది కాబట్టి, అక్కడి నుంచి వేడి మొత్తం బయటికి పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటదండి. అందుకని పిల్లల తల ఎక్కువ వెచ్చగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది చేసే తప్పేంటంటే, ఎక్కువ వెచ్చగా ఉంది, జ్వరం ఉంది అని చెప్పి మాటి మాటికి పారాసిటమాల్ వేసేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. పిల్లవాడు యాక్టివ్‌గా ఉన్నాడు, పాలు తాగుతున్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు అంటే అనవసరంగా పారాసిటమాల్ ఎక్కువ యూజ్ చేసేసేయొద్దు. అలా వెచ్చగా ఉండడం అనేది వాళ్ళు వయసు పెరిగే కొద్దీ దానంతట అదే నార్మలైజ్ అయిపోతూ ఉంటది. పిల్లల్లో ఓన్లీ తల మాత్రమే వెచ్చగా ఉంది. మిగతా యాక్టివిటీ అంతా బానే ఉంది. పాలు తాగుతున్నారు, మంచిగా ఆడుకుంటున్నారు అంటే అది జ్వరం కాదండి. ఒకవేళ ఆహ్, టెంపరేచర్ బాగా పెరిగుంది. దాంతో పాటు పిల్లలు డల్ అయిపోతున్నారు, పాలు సరిగ్గా తీసుకోవట్లేదు, మంచిగా ఆడుకోవట్లేదు అంటే ఏమైనా జ్వరం అయ్యుండొచ్చు. టెంపరేచర్ ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత పారాసిటమాల్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి. ఇలా చేయడం వల్ల మనం అనవసరంగా ఎక్కువ పారాసిటమాల్ ఇవ్వడాన్ని మనం తగ్గించుకోవచ్చు. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ మీ ఫ్రెండ్స్‌తోను, ఫ్యామిలీతోను షేర్ చేసుకోండి.